నమస్తే వెల్కమ్ టు జ్యోతి టీవీ ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం మాది కాదు అంటున్న బట్టి విక్రమార్క ప్రజా పాలనకు విశేష స్పందన పలు చోట్ల నిరసనలు తెలంగాణ భాజపా నేతలకు అమిత్ షా వార్నింగ్ కాటన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సీఎం జగన్ పై మండిపడ్డ అచ్చెన్నాయుడు రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించాను అంటున్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో షర్మిల చేరికపై స్పందించిన మంత్రి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. రెండో శనివారం ఆదివారాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. 2 సెషన్లలో ప్రాక్టికల్స్ జరుగుతాయని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఉంటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహిస్తారు. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం మాది కాదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పారు. 6 గ్యారంటీల అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఇవాల్టి నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుండగా గ్రామ వార్డు సభల్లో ఆర్జీలు సమర్పించేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. వర్గ విభేదాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని తెలంగాణ భాజపా ముఖ్య నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఈరోజు రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన అమిత్ షా హైదరాబాద్లోని నావోటల్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈరోజు రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన అమిత్ షా హైదరాబాద్లోని నావోటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయన్నారు. 30 సీట్లు వస్తాయని ఆశించాం, కానీ అనుకున్నన్ని సీట్లు సాధించలేదు. లోక్సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ములుగు పరిధిలోని జాకారం గ్రామ సమీపంలో ఉన్న కాటన్ పరిశ్రమలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న పత్తి పూర్తిగా దగ్ధమయ్యింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 4.5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి హామీల అమలులో 85% ఫెయిల్ పుస్తకాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపా సీనియర్ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 99% హామీలు అమలు చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారు. 730 హామీలు ఇచ్చి 109 మాత్రమే అమలు చేశారు. 15% హామీలు అమలు చేసి 85% ఎగ్గొట్టారు. 2.40 లక్షల కోట్లు పేదవాళ్ల కోసం ఖర్చు పెట్టామన్నారు. మిగతా డబ్బు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? ఒక్క ఎకరాకైనా నీరు ఇచ్చారా? పోలవరం ప్రాజెక్టును 74% పూర్తి చేసి ఇస్తే గోదావరిలో ముంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్క పైసా అయినా ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు.
ప్రపంచంలోనే తెలుగువారు నంబర్ 1గా ఉండాలనేది తన ఆకాంక్ష అని తెదేపా అధినేత చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. బెంగళూరులో నిర్వహించిన తెదేపా ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించాను. అప్పట్లో ఐటీ ఏర్పాటు చేస్తానన్నప్పుడు విజన్ 2020 అని చెప్పినప్పుడు నన్ను హేళన చేశారు. వైకాపా పాలనలో ఏపీలోని అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. రానున్న ఎన్నికలు ఎందుకు ముఖ్యమనేది ప్రజలకు వివరించాలి. పేదరికం లేని సమాజం ఉండాలనేది నా జీవిత ఆశయం. 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి. నన్ను మొదటిసారి గెలిపించింది విద్యార్థులే అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీటిస్తేనే ఉంటామనే నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిదని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జనసేనలో చేరి ఎమ్మెల్సీ వంశీ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో షర్మిల చేరికపై కూడా మంత్రి స్పందించారు. మున్సిపల్ చెత్త వాహనాలను అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా మారింది. ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్డు మీద వెళ్తున్న మున్సిపల్ చెత్త సేకరణ వాహనాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. తక్షణం మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ, వారికి రావాల్సిన అలవెన్స్లు త్వరలోనే ప్రభుత్వం చెల్లించాలంటూ వైసీపీ ప్రభుత్వం డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు పట్టణం గాంధీ రోడ్డు మీద ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ అయోధ్య రామచంద్రమూర్తి అక్షింతలు ఇంటింటికి అందించేందుకు కవర్ ప్యాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్తులు సుమారు 100 మంది పాల్గొని ఆర్ఎస్ఎస్ రామకోటి రాజు, ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కెవి సుబ్బారావు, బడే మాలకొండారెడ్డి, చింతకుంట కృష్ణమూర్తి, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు చింతకుంట ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేయాలి అని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మొగల్ల వెంకట రమణారావు, ఉపాధ్యక్షుడు బంటుపల్లి కృష్ణ, సీనియర్ న్యాయవాది డికే వి ప్రకాష్, లీగల్ సెల్ అధ్యక్షుడు నీలాతి రమేష్లు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జీవో ద్వారా ఎంతో మంది ప్రజలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని, ప్రజలకు అవగాహన చేయవలసిన బాధ్యత మాపై ఉందని గత 10 రోజులుగా ఈ రిలే నిరాహార దీక్షకు భీమవరంలో అన్ని పార్టీల వారు సంఘీభావం తెలుపుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ జీవోని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని, లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పాక రమేష్, కన్వీనర్ నీలాటి రమేష్, మహిళా కన్వీనర్ ఉమారాణి, అడ్వకేట్ డికే వి ప్రకాష్, మొగంటి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి మనం అందరం కూడా ప్రజల్ని వెంటనే చైతన్యం పరిచే ఈ పోరాటం చేయాలి. న్యాయవాదైన మా భీమవరం బార్ అసోసియేషన్ రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మహిళలను అన్ని రంగాల్లో రాణిస్తాం, సంపన్నులను చేస్తామని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 43వ రోజు మున్సిపాలిటీ పరిధిలోని
29వ వార్డు బంగారయ్య కొట్టాలు వసంతపేట వీధులలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను ఇంటింటా ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ఈ కార్యక్రమంలో నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, తెదేపా కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్ధారెడ్డి నాగమునిరెడ్డి, తెదేపా పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.